డ్రోన్లతో దాడి ఒకేసారి 1000కి పైగా డ్రోన్లతో విధ్వంసం. రష్యా ఉక్రెయిన్ పశ్చిమాసియా యుద్ధంలో తరచూ వింటూనే ఉన్నాం. ఆధునిక పోకడలతో జరుగుతున్న యుద్ధాల్లో వేల సంఖ్యలో వచ్చే డ్రోన్లను అడ్డుకునేందుకు యాంటీ మిసైళ్లు సరిపోవు. అందుకే ముళ్లును ముళ్లుతోనే తీసేలా వేల సంఖ్యలో వచ్చే డ్రోన్లకు డ్రోన్తో బుద్ధి చెప్పేందుకు ఆర్కా ఏరోస్పేస్ సంస్థ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. ఓర్వకల్లులోని డ్రోన్ సిటీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శత్రు దేశాల రాడార్ల కళ్లుగప్పి వారు పంపిన డ్రోన్లను ఆకాశంలోనే కూల్చివేసే అధునాతన డ్రోన్ను ఓర్వకల్లు డ్రోన్ సిటీలో స్టార్టప్ గా మరింత అభివృద్ధి చేసేందుకు ఆ సంస్థ సిద్ధమవుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని పాలకొలను డ్రోన్ సిటీలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. ఇక్కడ డ్రోన్ సిటీలో ఎంఓయూ చేసుకున్నటువంటి ప్రతినిధులు సీఈఓలందరూ కూడా ఇక్కడ పాల్గొని వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి, ఎలాంటి అభివృద్ధి ఈ ప్రాంతంలో చేయాలి, ఎలాంటి డ్రోన్లు తయారు చేయాలి, ఎలాంటి డ్రోన్లు తయారైతే మన దేశ రక్షణ కోసం ఉపయోగపడుతుందనే దానిపైన కూడా ఇక్కడ అన్ని ప్రదర్శనకు పెట్టారు. మనకు సంబంధించి మనం చూస్తున్నటువంటి ఇది డ్రోన్, యాంటీ డ్రోన్. ఇది ఒక శత్రు దేశాలు మన దేశం పైన దాడి చేసినప్పుడు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైన కూడా సరికొత్తగా ఆర్కా ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక సరికొత్త డ్రోన్ అయితే తయారు చేసింది. మనం చూడొచ్చు, ఇది శత్రు దేశాలు మన దేశం పైన కావచ్చు, మన ఆర్మీ పైన దాడి చేస్తే దాన్ని ఏ విధంగా తిప్పికొట్టవచ్చు అనే దానిపైన ఇక్కడ ప్రత్యేకంగా ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు ఆర్కా ఏరోస్పేస్ కంపెనీ. దీనికి సంబంధించి ప్రతినిధి సూరజ్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ డ్రోన్ సిటీలో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మీరు తీసుకొచ్చినటువంటి ఈ డ్రోన్ ప్రత్యేకత ఏమిటి? ఇప్పుడు మన దేశం మీదకి డ్రోన్ బేస్డ్ దాడులనే జరుగుతున్నాయండి. ఆప్సిందూర్లో చూసాము, ఒకే రోజున 3000 డ్రోన్ల పైన అనేవి మన మీద దాడి జరిగింది. మనం దాన్ని కౌంటర్ చేయడానికి మిసైల్స్ కానీ జామర్స్ కానీ వాడాము. మీకు వార్స్ అనేవి ఎక్కువ రోజులు జరిగితే అన్ని మిసైల్ వేయడంలో మనకి ఇబ్బందులు అనేవి స్టార్ట్ అవుతాయి, సప్లై చైన్ బేసిక్లీ. సో ఒక డ్రోన్ వస్తుందంటే దాన్ని డ్రోన్తోనే మనం పడగొట్టాలనే కాన్సెప్ట్తో యూకిడ్ అనే ప్రోడక్ట్ మేము తయారు చేసామండి, యూనివర్సల్ కైనెటిక్ ఇంటర్సెప్టర్ డ్రోన్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ చూస్తే అండి, రోజుకి 5000 కన్నా ఎక్కువ డ్రోన్లు అనేది వాడడం జరుగుతుంది. ఇప్పుడు అంత కెపాసిటీలో మేము ప్రొడ్యూస్ చేయాలి అంటే, అవి చేసిన ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే గవర్నమెంట్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అది గుర్తించి అసలు డ్రోన్ స్టార్టప్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి అనే కాన్సెప్ట్తో డ్రోన్ సిటీ అనేది పెట్టారండి. మనం ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, దాని సర్టిఫికేషన్, దాని టెస్టింగ్ ఇవన్నీ ఇక్కడే జరుగుతాయండి. అండ్ మేము మినిస్టర్ వాళ్ళు వచ్చినప్పుడు మేము అడగాలనుకుంటుంది కూడా, ఇప్పుడు మన దేశానికే కాదు బయట దేశానికి కూడా ఎక్స్పోర్ట్ చేసే ఫెసిలిటీస్ ఎలా సపోర్ట్ చేస్తారు అనేది వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. సార్, ఈ డ్రోన్ ఎట్లా పనిచేస్తుంది, దీని ఉపయోగాలంటే ఇది ఆర్మీకి ఇస్తే అది ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు? సో ఆర్మీలో ఎలా జరుగుతుందంటే అండి, ముందు రేడార్స్ ఉంటాయి. ఎదురుగుండా ఏమైనా డ్రోన్స్ వస్తున్నాయంటే ముందు రేడార్స్ అనే డిటెక్షన్ ఇస్తుంది. ఒక్కసారి ఆ రేడార్ డిటెక్షన్ ఇచ్చాక ఒక ఇన్ఫెంట్రీ పర్సన్ అనేవాళ్ళు ఈ షోల్డర్ లాంచ్ డ్రోన్ని బయటికి తీసుకెళ్ళి బటన్ నొక్కితే చాలండి, రేడార్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మన ఇంటర్సెప్టర్ డ్రోన్కి లింక్, C2 లింక్ ద్వారా, కంట్రోల్ అండ్ కమాండ్ లింక్ ద్వారా ఉంటుందన్నమాట. వచ్చే డ్రోన్ని ఆటోనోమస్ అంటే దానంతట అదే ఎటువంటి పైలటింగ్ లేకుండా ఆ డ్రోన్ దగ్గరికి వెళ్ళి దీని లోపల ఎక్స్ప్లోజివ్ అనేది పేలుతుంది. పేలినప్పుడు వచ్చే ఎనిమీ డ్రోన్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుందండి. సో ఈ ప్రకంగా మనం ఎయిర్ స్పేస్ని మనం సెక్యూర్ చేస్తాం. దీని ఆపరేషన్ ఎట్లా ఉంటుంది సార్? మామూలుగా అంటే డ్రోన్ అంటే ఆటోమేటిక్గా మనం చేతితో పట్టుకొని చేస్తూ ఉంటాం, దీన్ని ఎట్లా చేస్తారు? ఇది అడ్వాన్స్ డ్రోన్ అండి. ఈ డ్రోన్లో ఏంటంటే మనకి ఎండ్ టు ఎండ్ ఆటోనమీ అనేది ఉంటుంది. పైలట్ అనే రిక్వైర్మెంట్ ఉండదు. మనం మామూలుగా ఇప్పుడు మనం పొలంలో వాడే డ్రోన్స్కి పైలట్లు వాడుతూ ఉంటారు కంట్రోల్ రిమోట్ పట్టుకుని. దీంట్లో రిమోట్ అవేమి ఉండవండి. సింపుల్గా వచ్చే డ్రోన్ ఎటు వస్తుందో అది ఇలా పట్టుకొని జనరల్ డైరెక్షన్లో పెట్టి ఇక్కడ బటన్ నొక్కితే చాలండి, మొత్తం ఆటోమేటిక్గా రాడార్ గైడెడ్ సిస్టమ్ వాడి ఆ డ్రోన్ అనేది వచ్చే ఎనిమీ డ్రోన్ దగ్గరికి వెళ్ళి పేలిపోతుంది. అంటే శత్రు దేశాల డ్రోన్లను కనిపెట్టడంతో పాటు వాటిని కూల్చడానికి కూడా ఇది ఉపయోగపడుతుందా? అవునండి, వచ్చే డ్రోన్ని కనుక్కొని అక్కడి నుంచి దాన్ని కూల్చేది ఎండ్ టు ఎండ్. దిస్ ఈజ్ వాట్ ఎండ్ టు ఎండ్ కిల్ చైన్. దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్ అండి.
అంటే ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు ఇది ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది? మా డ్రోన్ రేంజ్ వచ్చి 10 to 15 కిలోమీటర్లు అండి. సో బార్డర్ నుంచి 10 కిలోమీటర్లో ఈ సిస్టమ్స్ అనేవి డిప్లాయ్ అవ్వడం జరుగుతుంది. అక్కడే మనకి రాడార్ సిస్టమ్స్, మిగతా మిసైల్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. వాటితో పాటు ఈ డ్రోన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆర్మీకి మీరు వాళ్ళ ప్రతిపాదనలు పెట్టారా, ఇండెంట్ పెట్టారా? అంటే ఎన్ని కావాలని మీ కంపెనీకి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు? ఆర్మీ వాళ్ళు టెండర్స్ రిలీజ్ చేశారండి. వీఆర్ వన్ ఆఫ్ ద టాప్ కంటెండింగ్ ఫర్మ్స్. డెమోస్ అనేవి ఇవ్వడం జరిగింది. మేము ఆప్సిందూర్లో కొన్ని డ్రోన్స్ అనేవి సప్లై చేయడం జరిగింది. సో ఈ డ్రోన్ అనేది మా అబ్జర్వేషన్స్, మేము అక్కడ ఉండి మేము నేర్చుకున్న ఇన్పుట్స్ ప్రకారం చేయింది. మనకి సంవత్సరానికి 10,000 కన్నా పైన డ్రోన్స్ రిక్వైర్మెంట్ ఉంటాయండి, ఇంటర్సెప్టర్స్. ఎందుకంటే 5 రోజుల్లోనే 3,000 డ్రోన్లు వచ్చాయి. సో మన ఆర్సనల్, మన ఎక్విప్మెంట్ మనం రెడీ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఓర్వకల్లులో ఇక్కడ డ్రోన్ మీరు ఫ్యాక్టరీ పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకున్నారా? ఇక్కడ ఎట్లా ఉండబోతుంది? ఒప్పందం అనేది ఇంకా మాట్లాడుతున్నామండి. బట్ వీఆర్ వెరీ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఫెసిలిటీస్ కానీ ఆ మోటివేషన్, అసలు డ్రోన్ సిటీ అనే కాన్సెప్ట్ ఎంతో అడ్వాన్స్ థింకింగ్. చాలా దేశాల్లో డ్రోన్ సిటీ అనేది లేదని, అలాంటిది మన ఆంధ్ర గవర్నమెంట్ అలా ఆలోచించి ఇలా పెడుతున్నారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి ఎకో సిస్టంలో మేము ఉండడం జరిగితే మా మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా బిజినెస్ బాగా ఉంటుందండి. ఇక్కడ డ్రోన్ మీరు కర్మాగారం పెట్టడానికి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? సబ్సిడీలు కానీ అట్లాంటివి ఏమన్నా? సో డ్రోన్ పెట్టాలంటే మాకు సబ్సిడీస్ అవన్నీ సెకండరీ అండి. ప్రైమరీ ఏంటంటే ఒక డ్రోన్ తయారు చేసిన వెంటనే దాన్ని టెస్టింగ్ చేయాలి. ఇప్పుడు డ్రోన్ మనం ఎక్కడైనా ఎగరేయలేము, దానికి ఒక ఎయిర్ స్పేస్ ఉంటుంది, దాని పర్మిషన్స్ ఉంటాయి. సో టెస్టింగ్ అప్పుడు అది కావాలి. ఒకసారి టెస్టింగ్ అయిపోయాక దాన్ని సర్టిఫై చేయాలి. ఒక డ్రోన్ సర్టిఫికేషన్ అంటే మీకు చాలా ఎక్విప్మెంట్లు, ఛాంబర్స్ కావాల్సి వస్తుంది. అలాంటి ఫెసిలిటీస్ అనేవి ఇక్కడ పెట్టుతున్నారు. ఇప్పుడు కొన్ని డ్రోన్స్ రన్వేలు కావాలి వాటి టేక్ ఆఫ్కి, అలాంటి ఫెసిలిటీస్ కూడా వస్తున్నాయి. ఇవి స్టార్టప్స్ వాళ్ళు డ్రోన్ తయారు చేసిన ఈ ఆస్పెక్ట్స్లో కొంచెం మేము ఇబ్బంది పడతాం అనమాట. అవి గుర్తించి మాకు ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నారు. ఇవి కాకుండా నెక్స్ట్ మీరు అన్నట్టు సబ్సిడీస్ అనే ఆస్పెక్ట్ కూడా CGST కానీ, R&D గ్రాంట్స్ కానీ, పేటెంట్ సపోర్ట్ కానీ అవి కూడా ఇస్తున్నారు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఒక డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ పెట్టడంలో మాకు చాలా అడ్వాంటేజ్ అండి. ఇది అక్క ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి సూరజ్ గారు చెప్తుంది. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, డ్రోన్ సిటీ నుంచి.